Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 11th June 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత రేపటి ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటికి బేసిక్గా సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో పొజిషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసే కంటే ముందు ఈరోజు క్విక్ లెర్నింగ్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో ఇది మనకి ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ ఉండే ఎప్పుడైతే మనం ప్లాన్ చేసుకున్నామో దిస్ వాజ్ ఆర్ ట్యూస్డే సెషన్ క్లోజింగ్ ఉండే. అండ్ ఏంటి అంటే ఎక్స్పైరీ తర్వాత ఫ్రెష్ డేటా అనేది ఉండదు కాబట్టి సో మనం అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్తోనే ప్లాన్ అయితే చేసుకుంటే సేమ్ వే ఎప్పుడైతే ప్రైస్ అనేది జనరల్గా సో ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ డౌన్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకుంటే అండ్ ఎప్పుడైతే ఈ 100 EMA పైన క్లోజ్ అయ్యి సస్టైన్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే ఆర్ రిట్రేస్మెంట్లో ఈవెన్ 5 minutesలో కానివ్వండి పైకి వెళ్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకునండి అంటే సినారియో అని చెప్పేసి. అండ్ దీస్ వర్ ద 2 scenarios. మనకి ఇంకా లో ప్రాబిలిటీ అలాంటి థింగ్స్ ఏం లేకుండే బట్ సేమ్ వే అండ్ అవాయిడబుల్ సినారియో డైరెక్ట్ మనకి 100-150 గ్యాప్ అప్ అయినా పాయింట్స్ గ్యాప్ అప్ అయినా కూడా సేమ్ వే గ్యాప్ డౌన్ అయినా కూడా అవాయిడబుల్ సినారియోస్. సో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అండ్ సేమ్ వే ఒకసారి ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ చూద్దాం మనం ఏం జరిగింది అనేది. మన థాట్ ప్రాసెస్ ప్రకారం మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ ప్రకారం మనకి ఏంటి అంటే ఫస్ట్ ఈ రేంజ్లోంచి మనకు కన్ఫర్మేషన్ వచ్చేస్తే అట్లీస్ట్ మనకి వెల్ అండ్ గుడ్ కొంత పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది, ఒక 100 points ఆ వేలో ఉంటుంది. బట్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి 200 EMA నియర్ బై వచ్చేసింది. అండ్ 200 EMA ఎవ్రీవన్ నోస్ దట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో ప్రైస్ అంటే ఎప్పుడైతే సెల్ ఆన్ రైజ్ యాక్టివ్ అవుతుందో హైయర్ టైం ఫ్రేమ్స్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్స్ నుంచి సో 200 EMA జనరల్గా మనకి ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ లైవ్లో ఏంటి అంటే మీరు పదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అంటే అడుగుతూ ఉన్నారు వాట్సాప్లో. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు అనేది. మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎందుకు కన్సిడర్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఎందుకు రిజెక్షన్ తీసుకుంటుంది అనేది. సో నెక్స్ట్ క్యాండిల్ అట్లీస్ట్ మనకి ఈ లెవెల్కి వచ్చి ఉంటే ఫైన్, అదర్వైజ్ ఈ లెవెల్కి అయితే రాలేదు. సేమ్ వే ఇక్కడ ట్రేడ్ ఉందా అంటే అండ్ సేమ్ వే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ అండ్ నాకు తెలిసి మెయిన్ గ్రూప్లో చేసినాను లేదు. సో అట్లీస్ట్ అంటే ఈ ట్రేడ్స్ అయితే అవాయిడ్ చేసిన అని డిస్కస్ చేసినండే. సో బికాజ్ దాని తర్వాత క్లియర్గా చూస్తే 200 EMA రిజెక్షన్. అండ్ మనకేం కావాలి ఇక్కడ జనరల్గా ఎవరైనా సరే ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఈ ఏరియాస్లో 200 EMA రిజెక్షన్ చూసినాక కానీ ఆర్ ఏదైనా చూసినా ఆర్ ఈ లెవెల్లో ఎంటర్ అవ్వాలనుకున్నా కూడా ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో స్ట్రాటజీస్ చేస్తుంటారు కదా అట్లీస్ట్ మనకి జనరల్గా బేర్ కాల్ స్ప్రెడ్ ఇట్లాంటివి చేసేవాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. ఆర్ ఆప్షన్ బయర్స్కి మాత్రం ఇది యూస్ఫుల్ సినారియో కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్స్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి ఆప్షన్ బయర్స్కి ఎక్కువ సినారియో ఉంటుంది. సో బట్ స్టిల్ నేను ఆప్షన్ సెల్లర్నే బట్ స్టిల్ ఈ ఏరియాస్లో ఎంటర్ అవ్వలేదు బికాజ్ సమ్హో ఈరోజు ప్రైస్ అంతా డేటా స్విచ్ అవ్వట్లేదు అండ్ ఒక కంప్లీట్ ఫేక్ బ్రేక్అవుట్ అయినట్టు అనిపించట్లేదు, బ్రేక్ డౌన్ అయినట్టు అనిపించట్లేదు. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ RSI డైవర్జెన్సెస్ కూడా. సో అందుకే కంప్లీట్గా వదిలేసి ఉండే ఒకసారి చూద్దాం మళ్ళీ ప్రైస్ అనేది సేమ్ వే అదే రేంజ్ బౌండ్లో వెళ్ళింది. దాని తర్వాత ఈ రేంజ్ బౌండ్ ఉంటుందని ముందే మనం డిస్కస్ చేసుకుని లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానివ్వండి. అండ్ దాని తర్వాత ప్రైస్ చూడండి క్లియర్గా. సో ఎప్పుడైతే ఇక్కడ డైవర్జెన్సెస్ స్టార్ట్ అయినాయో డైవర్జెన్సెస్ ఎలా చూడాలని మళ్ళీ సేమ్ క్వశ్చన్. సో ఎప్పుడైతే మనకి ప్రైస్ అనేది హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఈ హయ్యర్ హైకి బట్ ఇక్కడ RSIలో స్ట్రెంగ్త్ లేదు. ఇది ఇక్కడ ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే రీటైలర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో రీటైలర్స్కి అంత స్ట్రెంగ్త్ ఉండదు అండ్ ఎమోషన్స్ కంట్రోల్లో కూడా ఉండవు. మళ్ళీ కిందికి రాగానే మళ్ళీ ఎగ్జిట్ స్టాప్ లాస్ తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ పైకి వెళ్ళగానే మళ్ళీ సేమ్ వే. అండ్ ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి RSI డైవర్జెన్సెస్ వచ్చినప్పుడు ఒకటి స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్ ఇవన్నీ కూడా కామన్ ట్రేడింగ్లో. బట్ ఆప్షన్ బయర్స్కి ఇదైతే పర్ఫెక్ట్ ఎంట్రీ కాదు ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో. అండ్ సేమ్ వే ఈ ఏరియా వరకు కూడా నేను పర్సనల్గా యాక్టివ్ అయితే లేను బికాజ్ ఇది ఇంకా సైడ్ వే స్ట్రక్చరే ఉంటుంది, రేపు అట్లా బ్రేక్ డౌన్ అవ్వచ్చు అనే వేలోనండి. బట్ ఎప్పుడైతే ఈ మూవ్ తర్వాత ఈ క్యాండిల్స్ తర్వాత దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇదైతే ఈ క్యాండిల్ ఉందో. బికాజ్
ఎవరైనా సరే కొంచెం ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానీ అట్లీస్ట్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ కానివ్వండి, నేను ఎందుకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ విల్ అట్లీస్ట్ ఒక సైకిల్ని కంప్లీట్ సైడ్ వే స్ట్రక్చర్ కావచ్చు, సేమ్ వే డౌన్ ట్రెండ్ని కావచ్చు, అప్ ట్రెండ్ని కావచ్చు, ఇదంతా కూడా ట్రేడ్ చేసి ఉంటారు. అండ్ ఎక్కడో చోట ఆగాలి అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది కదా. సో ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటి అంటే ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ అయిందో ఆర్ ఈ లెవెల్లో బ్రేక్ డౌన్ అయితే ఈ స్టాప్ లాస్ హై పెట్టేసుకొని ట్రేడ్స్ అనేది ఇనిషియేట్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా కొంచెం సైకాలజీ వీక్ ఉన్న పీపుల్ అందరూ కూడా ఈ క్యాండిల్తోనే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. బట్ ఎప్పుడైతే స్ట్రాటజీస్ చేస్తారో ఆర్ ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళకంత ఎఫెక్ట్ ఏమి ఉండదు దీంట్లో. అండ్ దీని తర్వాత ఈ క్యాండిల్ తర్వాత క్యాండిల్లోనే నాకు క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డైవర్జెన్సెస్ చూడండి ప్రైస్ అనేది. సో ఎప్పుడైనా సరే మన కన్ఫర్మేషన్ ఇది క్లియర్గా వచ్చినట్టు. సో అప్పుడు యాక్టివ్ అయ్యా పర్సనల్గా. అండ్ యా ఒకసారి క్లియర్గా మూవ్ చూద్దాం. వేర్ ఇస్ ఇట్? సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి ప్రైస్ అనేది హయ్యర్ హైస్ చేస్తూ ఉంది. బట్ ఇక్కడ మాత్రం ప్రైస్ ఆర్ఎస్ఐలో మాత్రం స్ట్రెంగ్త్ లేదు చూడండి ఇది. అండ్ యా సో దీన్ని మీరు నోటీస్ చేయగలిగినారంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇది బేసిక్గా కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది ఇనిషియల్ డేస్లో. ఏదైనా సరే ఒక స్ట్రీమ్ మారినప్పుడు కొంత డిఫికల్ట్ ఉంటుంది. బట్ లేటర్ ఆన్ మంచిగా అర్థమవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మీతో మాట్లాడినట్టే ఉంటుంది ఇవన్నీ కూడా. సో సేమ్ అదే టైంలో లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అప్డేట్ చేసి ఉండే. బట్ ఎస్ఎల్ చూసుకుంటే కొంచెం బిట్ కన్ఫ్యూజింగ్ ఉండే ఇక్కడ. అండ్ ఎప్పుడైనా సరే డైవర్జెన్సెస్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు లేదా డేటా అగ్రెసివ్ ఉన్నప్పుడు మనం ఈఎంఎస్ని కన్సిడర్ చేయం. మోస్ట్ ఆఫ్ ద టైం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. బట్ స్టిల్ దీని బ్రేక్ డౌన్ అయితే తీసుకోవచ్చు ఆర్ ఇది బ్రేక్ డౌన్ అయితే అని చెప్పిన. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక ఛానల్ కన్ఫర్మేషన్ పర్సనల్గా ఏముండింది అంటే ప్రైస్ ఎందుకు హై వెళ్ళట్లేదు, సో ఎక్కడ అవాయిడ్ చేయొచ్చు అనేది. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ రోజు క్యాండిల్ ఫామ్ అయిన దాని తర్వాత క్లియర్గా చూసుకుంటే రెసిస్టెన్సెస్ ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఇది అనమాట ప్లాన్. దీని తర్వాత క్లియర్గా చూసుకుంటే ఎంత ఫాల్ వచ్చిందో చూడండి. సో ఇప్పుడు రెగ్యులర్గా నేను డైవర్జెన్సెస్ గురించి మాట్లాడతా. అండ్ సేమ్ వే మెయిన్ గ్రూప్లో కూడా ఇంతకుముందు తీసి పోస్ట్ చేసిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇన్స్టాగ్రామ్ అనుకుంటా. సో దీని తర్వాత చూడండి ఆప్షన్ బయర్స్ ఎంట్రీస్ చూడండి దాని తర్వాత ఏ రేంజ్లో వచ్చినాయి అనేది. సపోజ్ జనరల్గా మనకి అంత కాన్ఫిడెన్స్ లేదు ఆర్ ఈ సెటప్ నేర్చుకుంటున్నాం అనుకుంటే జస్ట్ 1 or 2 లాట్స్తో స్పాట్లో 30 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. అండ్ ఇది ఏమవుతుంది మనకు ఆప్షన్ చాట్కి వచ్చేవరకు జనరల్గా 15 to 18 పాయింట్స్లోనే ఉంటూ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మనం స్ట్రిక్ట్ అయి ఉండాలి. మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ నార్మల్గా బేరీస్ తీసుకున్నామా మనం జనరల్గా ఫాలో అయ్యే సేమ్ మెయిన్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసినుండే. సో క్లియర్గా ఆలోచిస్తే బ్రేక్ డౌన్ దగ్గరే ఆప్షన్ బయర్స్కి ఎంట్రీస్ ఉంటాయి. అండ్ ఇదంతా ఎలా బిలీవ్ చేయాలంటే ఆప్షన్ మనం జనరల్గా పేషెన్సీతో ఉంటే ఏంటి అంటే ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. పేషెన్స్ అనేది మెయిన్కి. వెయిట్ చేసి దాని తర్వాత ట్రేడ్ అనేది వస్తుంది. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే అట్లీస్ట్ 11 o'clock వెళ్ళాల్సిన వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆర్ జస్ట్ 12 లోపు ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఈరోజు చుక్కలు చూపించుంటుంది మార్కెట్. దాని తర్వాత అందరూ రిలాక్స్ అయిపోయాక యాక్టివిటీ అనేది జరిగింది. సో ఎప్పుడైనా సరే మనం అలర్ట్స్ పెట్టుకొని రెడీగా ఉంటే ఇవన్నీ కూడా పాసిబుల్లే ఉంటుంది. 50 MA బ్రేక్ డౌన్, 100 MA బ్రేక్అవుట్ అయితే అట్లీస్ట్ కొంచెం బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేవే ఉండే. బట్ ఆర్ఎస్ఐ ఎప్పుడైతే మనకి డైవర్జెన్సెస్ చూపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయమని, అంటే అంత దీంట్లో సింక్ అయితే లేదు. సో ఈవెన్ ట్రెండ్ లైన్ టాప్ సైడ్ చూసుకున్నా కూడా కంప్లీట్గా ఇక్కడ వెళ్ళట్లేదు ప్రైస్ అనేది. సేమ్ వే మళ్ళీ స్టాప్ లాస్ హ్యాంటింగ్ క్యాండిల్ వచ్చాక చూడండి క్లియర్ మూవ్ అనేది. సో ఇట్లా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఏదైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో టెలిగ్రామ్లో కూడా షేర్ చేసినుండే. అండ్ ఇంకొకసారి క్లియర్గా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గో త్రూ. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ పర్సనల్గా నాకైతే వ్యూ లేదు, లైవ్లోనే వ్యూ బిల్డ్ చేసుకోవాలనుకునేది నా వ్యూ. సో అండ్ 10 members ఉండే సేమ్ వే. అండ్ సైడ్ వేస్ 6 members, బేరిష్ 7 votes అండ్ బుల్లిష్ 11 votes. ఎవరైతే పొజిషనల్గా ఉన్నారో వీళ్ళు ఎలా ఉన్నారో అనేది తెలియదు. అట్లీస్ట్ యూట్యూబ్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు ఏ రీజన్తో బుల్లిష్ ఉన్నారు ఆర్ ఏ రీజన్తో బేరిష్ ఉన్నారు, ఇట్లాంటి థింగ్స్ ఏంటి అంటే వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఉంటుంది, నేర్చుకోవడానికి ఉంటుంది. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద అంటే ఎక్కడో చోట మనం ఏంటి అంటే రైట్ డైరెక్షన్లో ఉన్నా కూడా నెగిటివిటీ అనేది ఉంటూ ఉంటుంది. అంటే ఇట్లా సెటప్స్ వర్క్ అవ్వవు, ఆ టెక్నికాలిటీస్ లేవు, ఎంతసేపు ఉన్న డేటా వాట్ వి కాల్ బిగ్ ప్లేయర్స్ గేమ్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. బట్ అవన్నీ ట్రూ కాదు. ఎక్కడైతే మనం అది నేర్చుకోవడానికి ఫెయిల్ అవుతామో ఇట్లాంటి సినారియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అట్లీస్ట్ చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ యూస్ఫుల్ ఉంటుంది. ఈవెన్ నాకు పర్సనల్గా షేర్ చేసినా కూడా టెలిగ్రామ్లో చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకా టెలిగ్రామ్ పైన ఫోకస్ అయితే చేస్తా. సో కొంచెం ఇంటరాక్టివ్ ఉండడానికి. అండ్ ఈరోజు ఎంతమంది ప్రాఫిటబుల్ ఉన్నారో చూద్దాం. సో బుల్లిష్ మూవ్
6 మెంబర్స్ క్యాప్చర్ చేసిర్రు, నైస్. అండ్ పొజిషనల్గా ఉన్నారు ఆర్ ఇంట్రాడే చేసినారో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ వే బేరిష్ మూవ్ క్యాప్చర్ చేసిన వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు, అండ్ 2 క్యాప్చర్ చేసిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. అట్లీస్ట్ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మెజారిటీ పోర్షన్ ప్రాఫిట్లోనే ఉన్నారు అండ్ ఎండెడ్ అట్ బ్రేక్ ఈవెన్ లెవెల్. ఇదంతా కూడా ఫైన్. సో ఏదైతే 7%, 20 ప్లస్ 50, 70+% పర్ఫెక్ట్ ఉన్నారు అండ్ కన్ఫ్యూజ్డ్ 1%, స్టిల్ దిస్ ఈస్ ఫైన్. అండ్ ఈ స్టాట్స్ వినడానికి అయితే ట్రై చేయండి రోజు, బికాజ్ ఇది చాలా మీకు కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. కన్ఫ్యూజ్ అవుతుంటే వదిలేయండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మార్కెట్లో ఎలా ఆలోచిస్తున్నారు, నేను ఎలాంటి వ్యూతో ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎంత సక్సెస్ రేట్ ఉంది, సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అండ్ అట్లీస్ట్ ఈ ఎండెడ్ ఎట్ వాట్ వి కాల్ 7 మెంబర్స్ లాసెస్లో ఉండే. సో అట్లీస్ట్ ఏ రీజన్తో లాస్ ఉన్నారు, ఆర్ మీ థాట్ ప్రాసెస్లో ఏముండే, బుల్లిష్ ఉండేనా, లేకుంటే బేరిష్ స్టార్ట్ అయినప్పుడు మీరు బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేశారా. సో అట్లీస్ట్ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, బికాజ్ ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో పోస్ట్ మార్కెట్లో ఎలా ఆలోచించాలి, ఎందుకు పేషెన్సీగా ఉండాలి, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా. సో యా, అండ్ రేపటి అనాలిసిస్ కూడా ఒకసారి చూద్దాం. రేపటికి డేటా ఎలా ఉంది ఏంటి అనేది. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో, బేసిక్గా వీళ్ళందరూ కూడా వెరీ, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా కొంతమంది పైకి వెళ్తుందని చెప్పి, అండ్ ఇంకొన్ని పొజిషన్స్ అన్నీ కూడా డౌన్ సైడ్ పొజిషన్స్ ఇట్లా ఉన్నాయి. అండ్ మెయిన్గా చెప్పాలంటే కొంత పోర్షన్ వెరీ మోడరేట్ బుల్లిష్ పోర్షన్ అప్ సైడ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఫ్రమ్ రీటైలర్స్ పర్స్పెక్టివ్. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ సమ్హో మళ్ళీ ఏదన్నా ఈవెంట్ ఉందో, ఆర్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రేపటికి కూడా వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసుకున్నారు. ప్రైస్ ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద వీళ్ళకి హెడ్ఏక్ ఉండదు. అండ్ వెరీ నామినల్ మోడరేట్, అంటే బేసిక్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. రేపటి కోసం పొజిషనల్గా గురించి మాట్లాడలేదు, బికాజ్ లైవ్లో డేటా యాడ్ అవ్వచ్చు, వాడెవర్ ఏదైనా జరగవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఏదైతే మనకి డేటా అవైలబుల్ ఉందో ఎన్ఎస్సీ నుంచి, దాన్ని మేము చూసే ఫార్మాట్లో ఏంటి అంటే మాకు వర్క్ అవుతుంది. సో సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. సేమ్ వే ప్రొపరేటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ క్లియర్గా ఆలోచిస్తే వీళ్ళు కూడా ఏంటి అంటే రేపటి మార్కెట్ కోసం క్లియర్గా హెడ్జ్ చేసి ఉన్నారు. వెరీ నామినల్ పొజిషన్స్ మాత్రమే వీళ్ళే కూడా పేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ డిఐఎస్ మనం కన్సిడర్ కూడా చేయము. ఠీకే. సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా బుల్లిష్ అనేది అవాయిడ్ చేయొచ్చు. పర్సనల్గా మేమైతే అవాయిడ్ చేస్తూ అంటున్నాం. మీ సెటప్లో పర్ఫెక్ట్గా ఉంటే దట్స్ ఫైన్. ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఈ అడిషనల్ వ్యూ కింద తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, అట్లా అని చెప్పి ఫస్ట్ క్యాండిల్లోనే బేరీ చేయడం కాదు. సో మనం కొన్ని జోన్స్ పెట్టుకుంటాం, పుల్ బ్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం సమ్ టైమ్స్. ఎప్పుడైతే థర్డ్ వేవ్ ఉంటుందో డైరెక్ట్ ఫస్ట్ క్యాండిల్లోనే తీసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సేమ్ వే సో రేపటి కోసం మన ప్లాన్ చూద్దాం, ట్రేడ్ ప్లాన్. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా బేరిష్ డైవర్జెన్స్ అర్థం కాకుంటే ఇక్కడ క్లియర్గా ప్లాట్ చేసి చూడండి, సో దట్ నేను ఈఎంఏస్ ఇవన్నీ హైడ్ చేసి చూపిస్తా. ఒక జస్ట్ అ మూమెంట్. సో ఇక్కడ మీరు ప్లాట్ చేసుకొని పెట్టుకోవచ్చు డైవర్జెన్సెస్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి ఏంటి అనేది. ఇక్కడ చూడండి క్లియర్గా ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంది. అండ్ ఈ డైవర్జెన్సెస్ వర్క్ అవ్వాలి అంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో డౌన్ ట్రెండ్లో ఉండాలి. అదర్వైజ్ బుల్లిష్ సినారియోస్, అంటే మనకి బయాన్ డిప్స్ ఉన్నప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో డైవర్జెన్సెస్ అనేవి వర్క్ అవ్వవు. సో అట్లాంటి సినారియోస్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి, సో దట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రైస్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఏం చేస్తుంది, మంచి హైక్ అయితే వెళ్తూ ఉంది ప్రైస్. బట్ ఎక్కడైతే మీరు ఆర్ఎస్ఐలో అబ్జర్వ్ చేస్తూ ఉంటే క్లియర్గా అర్థం చేసుకోండి ప్రైస్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతా ఉంది. అంటే ఏంటి, ఇందులో ఇంటెన్సిటీ లేదనేది మీనింగ్. సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఇన్ కేస్ అవసరమైతే ఒక షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా, సేవ్ చేసుకొని మీకు టైం ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. యా, సో రేపటి కోసం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్ ఈఎంఏస్ మనం ఏదైతే కన్సిడర్ చేస్తామో, ఈఎంఎస్ మేజర్ ఈఎంఎస్ 50, 100, 200. సో ఈ 3 EMAs ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా, 4 hours చూసుకున్నా, హార్లీ చూసుకున్నా, 15 minutes చూసుకున్నా కూడా కంప్లీట్గా ఈఎంఎస్ అని డౌన్ వైడ్ స్ట్రక్చరే ఉన్నాయి. సో బేరిష్ మూవ్కి మనకేంటి అంటే అడిషనల్గా డేటా బ్రేక్డౌన్, డేటా కూడా మనకి బేరిష్ అనే చెప్తా ఉంది. సో ఇంకా మనకి పెద్ద హెడేక్ అనేది లేదు. కాబట్టి ఫస్ట్ థింగ్ మనకి ఎప్పుడు హై ప్రాబిలిటీ అంటే ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ అండి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏ రేంజ్లో అయినా ఓపెన్. ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వెళ్ళి ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ కిందికి వస్తూ ఉంటుందో, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే డైరెక్ట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ప్రైస్ ఎప్పుడైనా సరే ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయ్యి వస్తూ ఉంటే, అండ్ బేరిష్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ బేరిష్ ప్యాటర్న్. అండ్ ఈరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక, బికాజ్ ఆప్షన్ బయర్కి అంత ఫెచ్చింగ్ ఉండదు,
నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ బుల్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, బట్ కొంతమందికి వాట్ వి కాల్ ఎందుకు వెళ్ళదు ఇక్కడ వరకు వెళ్ళింది కదా అనుకుంటారు. దాని తర్వాత మీరు కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోకపోయి ఉంటే జస్ట్ ఇమాజిన్. ఠీకే, సో ఏదైనా సరే నేను కొంచెం పొజిషన్ వ్యూతోనే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. సో ఈ 15-20 పాయింట్స్ కోసం ట్రేడ్ చేయకండి ఎప్పుడు కూడా. ఇందులో సడన్గా ఒక క్యాండిల్లో స్టక్ అయ్యారంటే మీరుకున్న మంచి మంచి క్యాపిటల్స్ పోతూ ఉంటాయి. సారీ, ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకొని వస్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ బికాస్ ఆఫ్ ఎఫ్ఐఎస్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మా కాంటెక్స్ట్ ఇది. అండ్ సేమ్ వే ఎప్పుడైతే ప్రైస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆర్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ప్రైస్ ఇక్కడ నుంచి సైడ్ వే స్ట్రక్చర్ ఫేమ్ అవుతూ ఒక బేరిష్ ఫ్లాగ్ అండ్ పుల్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో ఫర్ అస్. ఠీకే, అండ్ లో అనేది లైట్ తీసుకోండి. సో సో ఇది పర్సనల్గా మేము ట్రేడ్ చేసే వాట్ వి కాల్ మేము ట్రేడ్ చేసే స్టైల్ అండ్ సినారియోస్ ఫర్ టుమారో. అండ్ ఇన్ కేస్ ప్రైస్ అనేది గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడికి వెళ్తూ ఉంటే సో ఇది పర్సనల్గా అయితే అవాయిడ్ చేయొచ్చు బికాస్ డేటా అనేది బేరిష్ లేదు. అండ్ ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్ కిందికి వచ్చినా ఆర్ ఇంకేదన్నా ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వచ్చినా కూడా రిట్రేస్మెంట్లో ఎంటర్ అవ్వచ్చు. అదేంటి అంటే లైవ్లో చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ లో ప్రాబిలిటీ అనేది రేపటి కోసం లైట్. ఇన్ కేస్ రివర్సల్ సైన్స్ ఏమైనా ఉన్నా కూడా అట్లీస్ట్ నేను లైవ్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తా. సో రేపటి కోసం మనకి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా బేరిష్ ఉంది కాబట్టి ఇది హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే ఈ సైడ్ వే స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ప్రైస్ కిందకి వస్తూ ఉంటే ఇది మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ ఇన్ కేస్ రివర్సల్ ఛాన్స్ వచ్చినా అదేంటి అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు కాబట్టి లైవ్లో ఏంటి అంటే అట్లీస్ట్ ఒక డౌ థియరీ ఫామ్ అయి పైకి వస్తూ ఉంటే ఇది మనకి లో ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ ఇది చాలాసార్లు చేసినాం కూడా. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఏదైనా హెల్ప్ కావాలంటే పింగ్ చేయండి. సో అండ్ ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఏంటి అంటే మీకు ఓఐ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎక్కడైతే ఇక్కడ నుంచి మనకి ఫామ్ అయి పైకి వెళ్తూ ఉంటుందో డేటా అనేది అగ్రెసివ్గా బేరిచ్చినప్పుడు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నప్పుడు అంత ఈజీ అవ్వదు. బట్ స్టిల్ అవ్వాలనుకున్నా కూడా మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఈవెన్ సెన్సెక్స్లో చూసినా ఆర్ ఈవెన్ మన ఓఐ చేంజ్ చూసినా కూడా అట్లీస్ట్ పుట్ సైడ్ మనకి హ్యూజ్ డేటా అంటే 10 crore డేటా బిల్డ్ అయ్యి 10 strikes ఫ్రమ్ ATM. సో కాల్ సైడ్ జనరల్గా ఒక 3 crores 5 crores అట్లా బిల్డ్ అవుతూ ఉంటే అప్పుడు వ్యూ బిల్డ్ చేసుకోవచ్చు తప్పిస్తే దాన్ని ముందే ప్రిడిక్ట్ చేసుకొని పెద్ద హెడేక్ చేసుకోవాల్సిన పని లేదు. ఠీకే, సో ఇది పర్సనల్గా రేపటి కోసం ప్లాన్. అండ్ ఇన్ కేస్ ఇలాంటి ప్లాన్ వర్క్ అవ్వకుండా డైరెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా అవాయిడబుల్ సినారియోస్, డైరెక్ట్ గ్యాప్ అప్ అయినా ఆర్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయినా కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాం. సో దీనికోసం వర్రీ అవ్వకండి. ఈవెన్ లైవ్లో కన్విక్షన్ రాకుండా కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు బికాజ్ లాస్ట్ 8 to 9 సెషన్స్ మనకి పర్ఫెక్ట్గా వర్క్ అయినాయి. ఈవెన్ డైలీ 1:1, 1:2 తీసుకున్నా కూడా మంచి అట్లీస్ట్ జనరల్గా స్పాట్లో 60 పాయింట్స్ తీసుకున్నా ఆర్ 70 పాయింట్స్ తీసుకున్నా కూడా ఆప్షన్ చైన్లో మీకు మంచి 40+ పాయింట్స్ అయితే గెయిన్ చేసుకున్నారు కదా. సో ఎవ్రీడే ట్రేడ్ చేయాలనేది మైండ్ సెట్ని మర్చిపోండి. సో మీరు మంచి ప్రాఫిటబుల్లో ఉన్నప్పుడు ఆ మొమెంటమ్ని విన్నింగ్ స్ట్రిక్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. అండ్ రేపటి కోసం అట్లీస్ట్ ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవాల్సి వస్తే ఏంటి అంటే కొత్తగా ఏం లేదు, సేమ్ వే మనం ఏదైతే డ్రా చేసుకున్నాం ఆల్రెడీ అదైతే సో ఇట్లా ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీకు యూజ్ అవుతుంది. సో ఏదైతే ట్రెండ్ లైన్ మనం ఈరోజు కన్సిడర్ చేసినామో దాని కింద అట్లీస్ట్ ఇంకా ప్రీవియస్ అన్నీ కన్సిడర్ చేస్తే ఈ వేలో అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ ఛానల్ని ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ ఇన్ కేస్ యూజ్ అవుతే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది ఎక్కడో చోట. ఇది అట్లీస్ట్ మనకి ఇందులోకి వెళ్ళగానే ఏమవుతుంది ఛానల్ ఫేక్ అంటే ఫాల్స్ బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ పైకి నెట్ అవుతుంది కాబట్టి బేరిష్ ట్రేడ్స్ అనేది థింక్ చేయకూడదు ఆ టైంలో. ఇన్ కేస్ మళ్ళీ వస్తే అప్పుడు మనం వీ కెన్ ప్లాన్. ఠీకే, సో ఇది రేపటి కోసం అనాలిసిస్. అండ్ ఎవరికైనా సరే ఇండికేటర్లో కూడా అట్లీస్ట్ ఇక్కడ అంతా రిస్క్ రివార్డ్ ప్రాపర్గా లేదు అని ఎక్స్ప్లెయిన్ చేసినండే ఇన్ కేస్ సేమ్ వే ఎక్కడైతే మనకి వాట్ వి కాల్ రిట్రేస్మెంట్ వస్తుంది అప్పుడు కన్సిడర్ చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎవరికైనా ఫ్రీ ఇండికేటర్ వాడాలంటే మీరు అట్లీస్ట్ అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయండి సో దట్ మీకు లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు యాక్టివ్గా ట్రేడ్ చేస్తూ ఉండాలి. అండ్ సేమ్ వే మీకు సబ్స్క్రిప్షన్ బేస్డ్ కావాలి అంటే అట్లీస్ట్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈవెన్ డిఎం చేసినా కూడా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సేమ్ వే డేటా కూడా అనలైజ్ చేయాలి. సో ఇంతే పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే ఇట్ టేక్స్ టైం, బట్ డిఎం అయితే చేయండి సో దట్ మీకు కోర్స్ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. కొంత బ్యాక్ టెస్ట్ చేసి ఒక కన్విక్షన్ అది బిల్డ్ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ గైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఓన్గా ట్రై చేయండి. మీరు ఫెయిల్ అవుతూ ఉంటే అప్పుడు పింగ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ మీ ప్రాసెస్ లేట్ అవుతున్నా కూడా మీరు నేర్చుకోవాలని ఇంటెన్షన్ హై ఉన్నా కూడా సరైన ప్లాట్ఫామ్ లేకున్నా దొరకకున్నా కూడా పింగ్ చేయడానికి ట్రై చేయండి సో దట్
డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ, అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై, టేక్ కేర్.